వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం నుండి మొరిపిరాల గ్రామానికి మధ్య బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తున్న బిక్కేరు వాగు వరద ఉధృతిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. స్థానికులు ఎవ్వరూ కూడా వాగు దాటకుండా ఇరువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని డీసీపీకి ఫోన్ ద్వారా తెలిపారు కలెక్టర్. నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నిన్న మొత్తం కూడా పెద్ద కుంభవృష్టి కురిసింది. ముఖ్యంగా ఆత్మకూరు మండలం, మోటకొండూరు మరియు భువనగిరి మండలాలు, ఆలేరు, కొలనపాక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయింది. చాలా పెద్ద ఎత్తున వర్షం రావడం, ఊహించినంత రావడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇది మురిపురాల దగ్గర బిక్కేరు వాగు చూస్తున్నాం, పొంగి పొర్లుతుంది. నిన్నటికంటే ఇవాళ తగ్గింది, కానీ ఎవరు కూడా డేర్ చేయదు. మనకు తెలుసు, చాలా చూస్తున్నాం మనం. మనకి బాగా సామర్థ్యం ఉంది, దాటగలుగుతామని అనుకుంటారు, కానీ ఈ యొక్క ప్రకృతి మరియు ఈ యొక్క నీటి శక్తి తెలియకుండా ఉంటుంది. అందులో కూడా కింద కూడా మొత్తం కూడా బేస్ లేచిపోయి ఉంటుంది. కాలు వేయగానే అది లేపేసే పరిస్థితి ఉంటుంది నీటి ప్రవాహం. కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ సిబ్బందిని పెట్టాం, పోలీసు వారు కూడా వస్తారు. ఇట్లాంటి మనకి 4-5 ప్రాంతాల్లో జిల్లాలో ఇట్లా రోడ్ల మీద లో కాజ్వేస్ మీద ప్రవహిస్తున్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ప్రాణాలని బదిలంగా పెట్టుకోవాలి. మీ యొక్క నిర్లక్ష్యానికి తర్వాత ఈ సెల్ఫీలని, అదేవిధంగా యువత దాటగలుగుతామని బైక్తో దాటే ప్రయత్నం చేయటం, అదేవిధంగా మత్స్యకారులు కూడా కొద్దిగా ఓపిక పట్టాలి. ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేపలు పట్టడానికి వెళ్ళటము, లేకపోతే చెరువు దగ్గర దిగే ప్రయత్నం చేయటము, లేకపోతే ఈతల కోసం పోవటము ఎవరు కూడా చేయొద్దు. అందరూ కూడా మీ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉంది. టోటల్గా అప్రమత్తమే ఉన్నాం. నిన్న నైట్ కూడా ఆ కొలన్పాక్లో విప్ ఐలయ్య గారితో కలిసి అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్లు కూడా పాల్గొని కొన్ని ఇండ్లు మునిగితే వాళ్ళని కూడా తీసుకురావడం అది జరిగినటువంటి పరిస్థితి ఉంది ఆలేరులో. కాబట్టి అందరూ కూడా ఎప్పుడే వర్షాలు ఈ 3-4 రోజులు కూడా ఇదే వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరం అయితేనే పరిస్థితి వస్తేనే తప్పితే ఇండ్ల నుంచి బయటకు వెళ్ళకుండా ఉండాలి. అదేవిధంగా మీ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలంటే డ్రింకింగ్ వాటర్ అనేది వేడి చేసి చల్లార్చి వడగట్టినటువంటి వాటర్ను తాగండి, అది శ్రేయస్కరం. అదేవిధంగా ఎప్పటికప్పుడు వేడిగా వండినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది కూడా శానిటేషన్ యాక్టివిటీస్ కూడా అన్ని చేస్తున్నారు. గ్రామాల్లో విరివిగా ఆయిల్ బాల్ స్ప్రెడ్ చేయడం, అదేవిధంగా ఫాగింగ్ యాక్టివిటీస్ కూడా అన్ని చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి భారీ వర్షాల తర్వాత కూడా హెల్త్ మరియు శానిటేషన్ ఈ 2 హెల్త్ క్యాంపులు నిర్వహించడం, శానిటేషన్ క్యాంప్స్ వల్ల పెద్దగా మనకు ఎక్కడ కూడా విష జ్వరాలు లేకపోతే డయేరియాలు ఇక రాకుండా చూసుకోగలిగినాం. ఈ స్పెల్లో కూడా వర్షానంతరం వచ్చేటువంటి సీజనల్ వ్యాధుల్ని తట్టుకునేందుకు మనం అప్రమత్తంగా ఉండాలి. డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సూచనల్ని పాటించాలి. అదేవిధంగా ఈ వర్షాల సమయంలో ఉరుములు, పిడుగులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెట్ల కింద ఉండటమో లేకపోతే ఇతరత్ర ఈ లైట్నింగ్కి అట్రాక్టెడ్ ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జిల్లాలో నిన్నటిదానికి 3 గేదెలు కూడా చనిపోవడం జరిగింది. సో అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జీవాలకు కానీ మనుషులకు కానీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. జిల్లా యంత్రాంగం మాత్రం యావత్ అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉన్నాయని సందర్భంగా తెలుస్తుంది.